భారత్ మాతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడి చేయాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. గత వర్షాకాలం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిమ్మకు నీరెత్తినట్టుంది. కాలనీల మీద కాలనీలు అన్ని కూడా మునిగిపోతున్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తమైపోయింది. కాలువలన్నిట్లలో సిల్ట్ తీయలేదు, అవి ఉప్పొంగుతున్నాయి. అనేకమైనటువంటి రోడ్లు గత్కులమయమైంది, గుంతలు పడ్డాయి. బండ్లు పోవాలంటే వాళ్ళు పోయేటోళ్ళు నట్టి ఇరిగేటట్టు రోడ్లున్నాయి. హైదరాబాదు ఇంతకుముందు ప్రభుత్వం ఆయన డల్లాస్ చేస్తా, ఇస్తాంబుల్ చేస్తా, నువ్వు సింగపూర్ జపాన్ కాడికి నువ్వు వద్దు రేవంత్ అన్నా, మరి నీ మీద చాలా ఆశలు పెట్టుకోరు. కానీ ఇవాళ నీ పరిస్థితి వాళ్ళకన్నా దీనంగా తయారైంది. నువ్వు వర్షాకాలానికి ముందే ఏదో సమీక్షలు చేస్తున్నట్టు అధికారులతోని అన్ని ఏర్పాటు చేస్తున్నా అన్నటువంటిది ఒక కల్పించిన అభూత కల్పన. ప్రజలందరూ వాస్తవమే అనుకున్నారు. గంట సేపు వాన కొడితే రోడ్లన్నీ జలమైపోయి 2 ఫీట్ల నీళ్లు నిలబడుతున్నాయి. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. సాయంత్రం 7 గంటలకు ఇంటికి పోవాల్సినోడు రాత్రి 1 గంటకు రోడ్లలో ఇరికిపోయి ఉంటున్నారు. విద్యుత్ తీగలన్నీ కూడా కిందికి వేలాడుతున్నాయి. కరెంటు శాఖలు ప్రాణాలు పోతా ఉన్నాయి.